ఉత్తరాంధ్ర ముఖద్వారమైన విశాఖపట్నంలో అధికార పార్టీ అండతో సాగుతున్న భూ దోపిడీపై వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గీతం యూనివర్సిటీ సాగిస్తున్న బరితెగింపు చర్యలను, అధికారుల నిర్లక్ష్యాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు. విశాఖపట్నంలోని ఎందరో మేధావులు, ఇది ప్రభుత్వ భూమి, ఇది ప్రజల ఆస్తి, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇది అన్యాయం, అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పేరుతో ఈ భూ దోపిడీకి పాల్పడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అని పక్కా ఆధారాలతో సహా సర్వే నెంబర్లు, అందులో ఎంత ఎస్ఐండ్ భూమి ఉంది, ఎంత ప్రభుత్వ భూమి ఉంది, ఎంత కొండ పోరంబోకు ఉంది, ఎంత కొండ గడ్డ పోరంబోకు ఉంది అని సవివరంగా వివరిస్తూ దానికి సంబంధించి కోర్టులో కేసులు కూడా వేయటం జరిగింది. అది మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలిసిన విషయమే, ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. ఒకవైపు కోర్టులో దీని మీద కేసులు నడుస్తూ ఉన్నాయి గీతం యూనివర్సిటీకి సంబంధించి, ఒకవైపుని ప్రజలందరూ కూడా కలెక్టర్ గారికి, జీవీఎంసీ కమిషనర్ గారిని పలుమార్లు కలిసి ఈ క్రమబద్ధీకరణని మేము వ్యతిరేకిస్తున్నాం. మీ కేటాయించే విధంగా గతంలో ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు వ్యక్తులకి లీజుకి ఇచ్చేటప్పుడు కానీ, కేటాయింపులు చేసేటప్పుడు కానీ, బదలాయింపు చేసేటప్పుడు కానీ ఇలాంటి ప్రొసీజర్స్ సిస్టమ్ ప్రకారం ఏ విధంగా అయితే మీరు ఫాలో అవుతారో, బహిరంగ వేలం ద్వారా కావచ్చు, లేకపోతే ఒక ఆఫ్సెట్ ప్రైస్, ఒక విలువ కట్టి ఆ విలువని ఆ సంస్థలు చెల్లించిన తర్వాత ఏ విధంగా బదలాయింపు చేస్తారో ఒక సిస్టమ్ ప్రకారం చేయమని కూడా ఇవ్వడం జరిగింది. అయినా సరే నాకు తెలిసి ఈ రాష్ట్ర చరిత్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ కూడా ఈ విధంగా అధికారాన్ని చేతిలో తీసుకుని ఒక ఎంపీ, అధికార పార్టీలో ఒక ఎంపీ ఈ విధంగా వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి, వ్యవస్థలన్నిటి కూడా ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ కూడా గుప్పిట్లోకి తీసుకుని ఇంత బహిరంగంగా భూ ఆక్రమణ పాల్పడిన సందర్భాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ కూడా లేవు. గత 10 రోజుల క్రితం కూడా చాలామంది గీతం యూనివర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులు కానీ, అక్కడ ఉన్న అధ్యాపకులు కానీ, ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏదైతే ఇది ప్రభుత్వ భూమిని మనం పోరాటం చేస్తున్నామో ఆ ప్రభుత్వ భూమిలో ఉన్న హెచ్చరిక బోర్డుల్ని తొలగించి గీతం యూనివర్సిటీ ప్రొక్లైన్లతో వర్క్ చేస్తున్నారు, ల్యాండ్ లెవెలింగ్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చిన తర్వాత ప్రజల తరపున ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ప్రజలతో కలిసి మొన్న మార్చి 9వ తారీఖున సుమారు 800 నుంచి 900 మంది ప్రజలందరూ కూడా కలిసి గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి అందరూ కూడా ఇండివిజువల్గా వినతి పత్రం ఇవ్వడానికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు కలెక్టర్ గారు ఒకటే చెప్పారు, ఇది మా నోటీసులో లేకుండా జరుగుతుంది, తక్షణం దీన్ని మేము నిలుపుదల చేస్తాం. నేను వెంటనే జీఎంసీ కమిషనర్ గారితో కూడా మాట్లాడుతూ ఉన్న తర్వాత మేము సుమారు ఒక 200 మంది ప్రజలందరూ కూడా దానికి వ్యతిరేకంగా రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారిని నమ్మి, జీవీఎంసీ కమిషనర్ గారిని నమ్మి వీళ్ళు తప్పకుండా ప్రభుత్వ ఒత్తిడికి తలగకుండా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్గా, ఒక జీవీఎంసీ కమిషనర్గా వీళ్ళిద్దరూ కూడా కస్టోడియన్గా ఉండి ఈ ప్రభుత్వ భూమిని, ప్రజల ఆస్తిని కాపాడతారని మేమందరం కూడా భావించాం. ఎందుకంటే పెద్ద ఎత్తున ఆ రోజు నిరసన మీరందరూ కూడా చూశారు, రాష్ట్రం మొత్తం కూడా చూసింది. ఏ విధంగా ఆ రోజు క్యూ లైన్లో నించుని ప్రజలందరూ కూడా ఇది దుర్మార్గం, ఇది అన్యాయం, ఇలాంటి సంఘటనలు గతంలో ఎప్పుడు కూడా విశాఖపట్నం చరిత్రలో జరగలేదు. ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పేరుతో ఈ విధంగా కబ్జాకి, ఆక్రమణకి పాల్పడి అక్రమ నిర్మాణాలు చేయటం అనేది చట్టవిరుద్ధం అనే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఈ రోజుకి సుమారు 2 వారాలు కావస్తుంది. మేము కూడా భావించాం ఇది ఈ అధికారులు చర్యలు తీసుకుంటారేమో అని. ఏంటంటే ఇక్కడ జరుగుతుంది ఇంత అన్యాయంగా
ఇంత దౌర్జన్యంగా గతంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ పార్లమెంటు సభ్యుడు కానీ అధికారం చేతిలో ఉంది కదా అని అసలు ఎలాంటి భయం లేకుండా ప్రజలు ఏమనుకుంటారో, మీడియా ఏమనుకుంటుందో, మనం చేస్తున్న ఈ పనుల గురించి ప్రజలు వ్యతిరేకిస్తున్నా సరే ప్రజలు ఏ విధంగా చర్చించుకుంటారనేది కూడా ఆలోచన చేయకుండా కేవలం ధనార్జనే ధ్యేయంగా ఏదో రకంగా మన చేతిలో అధికారం ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం చేస్తున్న చెడ్డ పనులకి, మనం చేస్తున్న భూ ఆక్రమణలకి, మనం చేస్తున్న దోపిడీలకి, మనం చేస్తున్న భూ స్కాములకి, మనం చేస్తున్న లెక్కర్ స్కాములకి, మనం చేస్తున్న ల్యాండ్ స్కాములకి, మనం అబద్ధాలు అసత్యాలతో అధికారంలోకి వచ్చి ప్రజలు మోసగించిన తీరుకి మళ్ళీ భవిష్యత్తులో అధికారంలోకి అధికారంలో రాము కాబట్టి, అధికారం ఉంది కాబట్టి ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇలాంటి అక్రమ భూదోపిడీలకు పాల్పడి ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి అధికారులను బెదిరించి వ్యవస్థలను చేతిలోకి తీసుకుని నిర్మాణాలను చేసిన తర్వాత న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకులను ఆధారంగా చేసుకుని ఈ నిర్మాణాలని, ఈ భూ ఆక్రమణని, భూ దోపిడీలని కూడా కోర్టులో కాలయాపన చేసి కాపాడుకుందామని ఉద్దేశమో, మరి లేకపోతే ఎవడేమనుకుంటే మనకేంటి, మన చేతుల్లో అధికారం ఉందో, నా ఇష్టం, నా ప్రభుత్వం అని మన లోకేష్ చెప్పినట్టు నా ఇష్టం 99 పైసలు కాదు, మొత్తం భూమి ఎకరా 99 పైసలు కాదు, మొత్తం భూమే 99 పైసలకి ఇస్తానని లోకేష్ చెప్పినట్టు ఈ విధంగా చేయటం అనేది చాలా దురదృష్టకరం. ఈ విధంగా ఎంత దౌర్జన్యం, ఎంత ఆక్రమణ అంటే ఏదైతే ఒక ప్రభుత్వ అధికారులు స్వయంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసిన స్థలంలో